దేశ భద్రత కన్నా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే మిన్న అనుకునే నేతలున్న దేశం మనదే. దేశం ఏమైతే నాకేంటి, నేను గెలిస్తే చాలు, పదవిలో ఉంటే చాలు అనుకునే నాయకులే ఎక్కువవుతున్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారనటంలో సందేహమే లేదు. ఇలా అనడం కొందరికి కొంత కటువుగానే అనిపించవచ్చు, కానీ ఇది చేదు నిజం. లెఫ్ట్ పార్టీల ఆధిపత్యాన్ని ఒంటరిగా ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన ధీర వనితగా ఒకప్పుడు ఆమెకు పేరుండేది. కానీ అధికారంలోకి వచ్చాక అధికార దాహం ఎక్కువైంది. సీఎం కుర్చీలో ఎప్పటికీ తానే ఉండాలనుకునే తాపత్రయం ఎక్కువైంది. ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చివరికి దేశ ప్రయోజనాలను కూడా పనంగా పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేంద్రం ఎన్నిసార్లు కోరినా దీనిపై మమత నో అంటున్నారంటే ఆమె స్వార్థ ప్రయోజనాలు అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు వెంబడి కంచె వేయడానికి అవసరమైన భూమిని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యత నుంచి మమత తెలివిగా తప్పుకుంటున్నారు. ఆ భూములు ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులు కావడంతో బలవంతంగా భూమిని సేకరించబోమని చెబుతున్నారు. అంతేకాదు, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వేల మంది రైతుల సాగుకు, జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఇదంతా మమత పైకి చెబుతున్న మాటలు. అసలు విషయం వేరే ఉంది. సరిహద్దుల్లో ఉన్న మైనార్టీలు, మతువ వర్గాల ఓట్ల కోసమే ఆమె ఇలా కంచె నిర్మాణానికి అంగీకరించడం లేదన్నది బహిరంగ సత్యం. అక్కడి వారి ఓట్లే కీలకం కావడంతో వారి ప్రయోజనాలను కాపాడుతున్నామని చెప్పుకోవడానికి మమత ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా వ్యవహరించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. తాను అధికారంలోకి రావడానికి, సరిహద్దు రక్షణే పనంగా పెట్టడానికి కూడా ఆమె వెనకాడకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది జాతీయ భద్రతకు విఘాతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడినప్పటికీ మమత ఏమాత్రం ఖతారు చేయడం లేదు. ఇలా కంచె నిర్మాణం లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది అక్రమంగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ తో పశ్చిమ బెంగాల్ కు దాదాపు 2217 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో దాదాపు 600 కిలోమీటర్లకు పైగా కంచె నిర్మాణం ఇంకా పూర్తి కానేలేదు. నదీ ప్రాంతాలు, దట్టమైన అడవుల వల్ల ఇక్కడి నుంచి చొరబాట్లు సులభంగా జరుగుతున్నాయి. గత ఏడాదిలో దాదాపు 10,000 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా చొరబాట్లే కాకుండా పశువుల స్మగ్లింగ్, డ్రగ్స్, నకిలీ కరెన్సీ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు, అక్రమంగా వలస వచ్చిన వారు ఏకంగా ఓటు హక్కును కూడా పొందుతున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వీరి ఓట్ల కోసమే మమత కేంద్రం చేపట్టిన ఏ చర్యలనైనా అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సర్వ్ లో భాగంగా 50 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించడంతో మమత గగ్గోలు పెడుతున్నారు. ఇందులో చాలా వరకు అక్రమంగా వలస వచ్చిన వారే ఉన్నారని భావిస్తున్నారు. మమత మాత్రం తమకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రగా విమర్శిస్తున్నారు. ఈ సర్వ్ ప్రక్రియను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి లాయర్ అవతారం ఎత్తి సుప్రీం కోర్టు కూడా వెళ్లారు. అయితే ఈ విషయంలో మమతకు ఎదురుదెబ్బే తగిలింది. సర్వ్ విషయంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా కూడా మమత ఏదో ఒక రకంగా అక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరి ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నదే ఆమె ధ్యేయంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఈసారి బీజేపీతో గట్టి ఫైట్ జరుగుతుందన్న ప్రచారం ఉంది. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అక్రమ వలసదారులను కాపాడుకోవడానికి మమత సర్వశక్తులా ఒడ్డుతున్నారు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు దేశం కన్నా అధికారాన్ని నిలుపుకోవడమే ముఖ్యం కాబట్టి.